మళ్ళీ ఆందోళన రేపుతున్న కరోనా కేసులు. ముంబైలో కరోనా సోకి 2 వ్యక్తులు మృతి. ప్రజలారా జాగ్రత్తగా ఉండాలి. కరోనా ఈనాడు మొత్తం అంతం కాలేదు. సో దాన్ని మనం ఏదైతే ఇంజక్షన్స్ తీసుకున్నాం కాబట్టి బూస్టర్ డోసులని, సో ఖచ్చితంగా ఈనాడు మనం ఈ కరోనా వల్ల కూడా మరలా మరణాలు సంభవించేటటువంటి ఆస్కారం ఉందని చెప్పేసి ఈనాడు డాక్టర్స్ కూడా సూచించడం జరుగుతుంది. కాబట్టి ఈనాడు ముంబైలో కరోనాతో 2 చనిపోయినారు. కాబట్టి ఎవరంతా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, మాస్కులు పెట్టుకోవాలి. ఈనాడు పూర్తిగా అంతమైందని చెప్పేసి అనుకోవద్దు ప్రజలారా. ఈనాడు చూసుకోవచ్చు దక్షిణ ఆసియా దేశాల్లో కరోనా విజృంభణ. సింగపూర్, చైనా, థైలాండ్ లో పెరుగుతున్న కేసులు, చైనాలో ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న కేసులు, భారత్ లోనూ స్వల్పంగా పెరుగుతున్న కరోనా కేసులు అన్నట్టు చూసుకోవచ్చు. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆసుపత్రిలో 14 ఏళ్ల బాలుడు, 54 ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి. సో చూసుకోవచ్చు ఈనాడు కరోనా మళ్ళా స్టార్ట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్న తరంలో సో దాన్ని అక్కడనే కంట్రోల్ చేసే విధంగా డాక్టర్లు ఎంతోగా శ్రమిస్తూ ఉంటారు. కాబట్టి ఈనాడు ఏమన్నా లక్షణాలు జ్వరంగా ఉంటే వెంటనే పబ్లిక్ కూడా ఏదైతే బ్లడ్ శాంపుల్స్ ఇచ్చి టెస్టింగ్ చేయించుకోవాల్సిన కోరుతాం. ఎందుకంటే ఆ స్టార్టింగ్ స్టేజ్ లోనే మనం కంట్రోల్ చేస్తే ప్రాణాలకు అపాయం ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. ఆ తీవ్రత అయితే మాత్రం కంట్రోల్ చేయలేక ఎంతో మంది చనిపోయినారు. గతంలో మనం చూసాం కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వచ్చింది. సో బూస్టర్ డోసు ఇవన్నీ ప్రజలు తీసుకోవాలనే ఈనాడు కంట్రోల్లోకి వచ్చింది. సో మరలా ఇది స్టార్ట్ అయ్యేటటువంటి క్రమంలో కూడా అదైతే డాక్టర్స్ కంట్రోల్ చేయడానికి చూస్తున్నా కానీ స్వయం నియంత్రణ మనంతా మనం జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకోవాలి.